ఓం గం గణపతయే నమః శివాయ గురవే నమః జ్ఞానక్షం యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఒకానొక కాలంలో గోపికలందరూ కూడా ప్రేమగా చూసుకునేటువంటి భర్తని పొందటం కోసం ఇదే విధంగా కాత్యాయని అమ్మవారిని ఆరాధన చేసి ఉన్నారు అని చెప్పి కొన్ని పురాణాల్లో తెలియజేయబడుతుంది. అదే విధంగా ఇప్పుడు కూడా మీరు కోరుకున్నటువంటి భర్త, మీ యొక్క మనసుకి నచ్చేటువంటి భర్త మీకు రావటం కోసం పెళ్లి కుదరటంలో ఎన్నో అడ్డులు, ఆటంకాలు, ఇబ్బందులు చేయి వరకు కూడా వచ్చి మళ్ళీ ఆ యొక్క సంబంధాలు చేయి జారిపోవటం, ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళ కోసం ఈ యొక్క పరిహారం అన్నమాట. ఏదైనా సరే ఒక శుక్రవారం నాడు మొదలు పెట్టండి. ఉదయం పూట స్నానం పూర్తయిపోయిన తర్వాత మీ యొక్క పూజా మందిరంలో భగవంతుడి దగ్గర చక్కగా కూర్చోండి. ఖచ్చితంగా పార్వతీ పరమేశ్వరుల యొక్క పటం కానీ లేకపోతే పార్వతీ అమ్మవారి యొక్క పటం కానీ ఉండాలి. ఆ యొక్క పటం ముందర కూర్చొని ఒక పసుపు ముద్ద కలపండి. కాస్త నీటి చుక్కలు వాడి పసుపు ముద్దని తయారు చేయండి. ఆ యొక్క పసుపు ముద్దని చక్కగా తయారు చేసుకుని ఒక చిన్న ప్లేటు, ఒక పళ్ళెంలో ఆ యొక్క పసుపు ముద్దని పెట్టి ఆ పసుపు ముద్దని కాస్త నొక్కి పెట్టి ఉంచి దాని మీద దీపం కుందు కానీ లేకపోతే ఒక మట్టి ప్రమిది కానీ పెట్టండి. నించునేటువంటి విధంగా పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ యొక్క ప్రమిదిలో నువ్వుల నూనెతో కానీ ఆవు నేతితో కానీ దీపం వెలిగించండి. దీపం వెలిగించిన తర్వాత ఇప్పుడు ఆ జగన్మాత కాత్యాయని అమ్మవారికి నమస్కారం చేసుకుని నేను చెప్పబోయేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు జపం చేయండి. మంత్రం తెలియజేస్తున్నాను, వినండి. ఓం కాత్యాయని మహామాయే మహాయోగిన్యధీశ్వరి నందగోపసుతం దేవి పతిమ్మే కురుతే నమః. ఇది ఆ యొక్క మంత్రము. ఈ విధంగా ఒక దీపం పెట్టుకున్న తర్వాత పసుపు రంగు గల పువ్వులు, పసుపు రంగులో ఉండేటువంటి పువ్వులు చక్కగా తెచ్చుకోండి. చామంతి పువ్వులు కూడా మనం పెట్టచ్చు, పసుపు రంగులో ఉంటాయి కదా. పసుపు రంగు గల చామంతి పువ్వులు కానీ అట్లాంటివి ఏవైనా కూడా చక్కగా దీపం చుట్టూరు అలంకరించండి. ఆ పార్వతీ పరమేశ్వరులు లేకపోతే పార్వతీ అమ్మవారి యొక్క చిత్రపటం దగ్గర అలంకరించండి. ఆ తర్వాత ఈ యొక్క జపం చెయ్యండి. జపం చేసిన తర్వాత మరలా కూడా ఒక 2 పసుపు రంగు యొక్క పుష్పాలు దీపం దగ్గర అలాగే ఆ యొక్క అమ్మవారి దగ్గర కూడా వేసి నమస్కారం చేసుకుని మీకు దినచర్య అనేటువంటిది మీరు కొనసాగించవచ్చు. మొదలు పెట్టినటువంటి రోజు నుంచి కూడా ఏమి కూడా ఆపకుండా, మధ్యలో ఒక్క రోజైనా సరే ఆపకుండా విడవకుండా వరుసగా 21 రోజుల పాటు చెయ్యండి. మధ్యలో అడ్డు ఆటంకము ఆడవాళ్ళకి రావచ్చు. కాబట్టి స్నానం పూర్తయిపోయిన తర్వాతే మీరు ఈ యొక్క పరిహారం అనేటువంటిది మీరు మొదలు పెడితే మీకు మధ్యలో అడ్డు ఆటంకం వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఆ విధంగా చూసుకుని మీరు మొదలుపెట్టి చక్కగా ఈ యొక్క పరిహారం అనేటువంటిది ఆచరించుకోండి. 21 రోజులు పూర్తయ్యేంత వరకు కూడా మాంసాహారం వంటివి తినకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు.